హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రీస్ వరల్డ్. చాలా రోజుల నుంచి మా అక్క హెయిర్ కట్ చేయించు అని అడుగుతుంది. ఇక సాటర్డే కొంచెం ఫ్రీ ఉన్నా అని చెప్పి సియా బ్యూటీ పార్లర్లో హెయిర్ కట్స్ బాగా చేస్తారని విన్నాను. ఇక సియా బ్యూటీ పార్లర్కి వచ్చేసాం. ఒకసారి మీరు సియా పార్లర్ లోపల ఎలా ఉందో చూడండి. ఇక హెయిర్ కట్ స్టార్ట్ చేసే ముందు హెయిర్ వాష్ చేశారు. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ ద సర్వీస్. క్లయింట్స్తో చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నారు. ఐ లవ్ ద వర్క్ టు. ఆఫ్టర్ హెయిర్ వాష్ హెయిర్ డ్రై చేశారు. ఇక హెయిర్ మొత్తం కోమ్ చేసి పార్టీషన్స్ చేసుకొని కటింగ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఏ హెయిర్ కట్ చేయించుకోవాలో మాకు అర్థం అవ్వలేదు. ఇక మేము ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి అని చెప్పేసాం. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఫైనల్ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూసి ఎలా అనిపిస్తుందో చెప్పేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హెయిర్ మొత్తం పార్టీషన్ చేసుకొని హెయిర్ కట్ స్టార్ట్ చేశారు. హెయిర్ కట్ మొత్తం అయ్యాక హెయిర్ సెట్ చేస్తున్నారు విత్ హెయిర్ డ్రయర్ అండ్ రోలర్స్. హెయిర్ మొత్తం డ్రై చేసి రోలర్స్ తో సెట్ చేస్తారు. హెయిర్ రోలర్స్ తో మనకి హెయిర్ కర్లీగా అవుతుంది. 5 to 10 minutes తర్వాత మనకి హెయిర్ రోలర్స్ అనేది తీసేస్తారు. తీసేసిన తర్వాత చూడండి ఎంత కర్లీగా ఉంటుందో. యాక్చువల్లీ మా అక్క హెయిర్ చాలా సిల్కీ. నేను కర్ల్స్ రావనుకున్నాను, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ ఫెంటాస్టిక్. చాలా బాగా వచ్చాయి కర్ల్స్. అండ్ హెయిర్ కట్ కూడా తన ఫేస్ కి సెట్ అయ్యేలాగా బాగా సెట్ చేశారు. మా అక్కకు కూడా చాలా నచ్చింది తన హెయిర్ కట్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ హెయిర్ కట్ పేరు బ్లంట్ హెయిర్ కట్ అంట. ఫ్రంట్ ఫెదర్స్, బ్యాక్ డీప్ యూ తో ఉంటుంది. కూర్చోండి. సో ఈ బనానా క్లచ్ పెడితే ట్రెడిషనల్ డ్రెస్ కానీ ఎనీ జీన్స్ ఏదైనా సూట్ అవుతుందండి, ఏ డ్రెస్లోకైనా. ఇక్కడ హాయ్ సరిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను రిజ్వాన, నువ్వు ఎలా ఉన్నారు? గుడ్. ఈ సియా అంటే అర్థం ఏంటి అసలు? మీ పార్లర్లో సియా బ్యూటీ పార్లర్ కదా, అంటే సియా అంటే అర్థం ఏంటిది? అంటే సియా నేను పార్లర్ స్టార్ట్ చేయడం అయితే దసరా నవరాత్రులలో స్టార్ట్ చేశాను. ఓకే. సో అమ్మవారి పేరు వస్తుంది, విజయదుర్గ, విజయలక్ష్మి, ఇలా అంటే అమ్మవారి అమ్మవారి పేరు మీద పెట్టాలనేసి. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ మనం స్టార్ట్ చేసి? కంప్లీట్ 4 years అయిపోయి 5th year రన్నింగ్ అండి. 5th year. ఓకే, నైస్. ఇక్కడ మనకి ఏమేమి అవైలబుల్ లో ఉన్నాయి సర్వీసెస్ ఒకసారి ఎలాబరేట్ చేసి చెప్తారా? సో బేసిక్ అయితే ఫేషియల్, ఐబ్రోస్, కటింగ్స్, వ్యాక్స్ నార్మల్. ఓకే. అడ్వాన్స్ అయితే లేజర్ హెయిర్ రిమూవింగ్, పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవింగ్ అండ్ టాటూ రిమూవింగ్, కార్బన్ పీల్ ఉంది, స్కిన్ రిజునేషన్ ఉంది, హైడ్రా ఫేషియల్ ఉంది, ఓకే అండ్ కప్ థెరపీ ఉంది, అడ్వాన్స్ కప్ థెరపీ ఉంది, ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఉంది, ఓకే అలాగే అడ్వాన్స్ హెయిర్ కట్స్ ఉన్నాయి, కాస్మెటాలజీ క్లినిక్స్ అంటే కెమికల్ పీల్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మన కస్టమర్స్ దేనికి రిపీటెడ్ గా వస్తూ ఉంటారు? రిపీటెడ్గా అంటే ఫేషియల్స్కి, లేజర్కి, కార్బన్ పీల్కి ఎక్కువ వస్తుంటారు ఇక్కడ. ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి మీకు ఇందులో? నాకైతే 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. 12 years ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి 5 years అంటున్నారు. 5 years. దానికి ముందు మీరు నేను హోమ్ లో చిన్న చిన్నగా చేసేదాన్ని, Okay. ఫ్రెండ్స్ కి, Okay. రిలేటివ్స్ కి అలాగా. ఓకే సో అది నా ఫ్యాషన్. ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్, తర్వాత స్లోగా ఒప్పించి ఒప్పుకున్నాను. ఓకే, నైస్. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ కోర్స్ అంతా? సో నాది ఫస్ట్ కోర్స్ అయితే ఢిల్లీలో నిఫ్ట్ కాలేజ్ లో డిప్లొమా చేశాను. NIFT. Hmm. వావ్. ఓకే. సో నెక్స్ట్ అలా అప్డేటింగ్ కోసం వెళ్తూనే ఉంటాను. కాస్మెటాలజీ నేర్చుకున్నాను, 1.5 years అయింది. ఒకటి అనంతపూర్లో ఎక్కడా లేనిది ఇంకొక న్యూ ఉందండి మిషన్, MNRF, మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే. అంటే స్ట్రెచ్ మార్క్స్ ఏదైనా కట్ అయింటాయి కదా, స్టిచెస్ పెండి వాళ్ళని కూడా కవర్ చేస్తూ స్కార్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయి? ఓకే. దానికి ఒకటి మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ దాకా అంతా దొరుకుతాయి. కాస్మెటాలజీ అంతా. ఓకే.
మన దగ్గర ట్రైనింగ్ కూడా ఇస్తారా? ట్రైనింగ్ కూడా ఇస్తాం. ట్రైనింగ్ కూడా ఉంది. ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది? బేసిక్ అయితే 1.5 మంత్, ఓకే. అడ్వాన్స్ అయితే 3.5 మంత్స్ వస్తుంది. ఓకే. విత్ వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తాము, థియరీ మెథడ్లో ఇస్తాను. ఓకే. అండ్ కాస్మెటాలజీ అయితే 1.5 మంత్ అండి. 1.5 మంత్. ఎంఎన్ఆర్పి గురించి మా వ్యూవర్స్కి ఒకసారి ఎలాబరేట్ చేసి ఏమి దాని యూజెస్ అనేది చెప్పగలరా? NNRF అంటే మీనింగ్ మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అండి. ఓకే. ఇది వచ్చేసి మనకి స్ట్రెచ్ మార్క్స్ కామన్గా లేడీస్కి డెలివరీస్ తర్వాత లేదా వెయిట్ గెయిన్ అవుతే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా, వాటిని రెడ్యూస్ చేయడానికి, ప్లస్ స్కార్స్ ఉంటాయి ఏమైనా గాయమైనప్పుడు స్టిచ్చెస్ పడ్డం ఇలాగా, వాటిని అంతా కూడా రెడ్యూస్ చేసి రీగ్రోత్, స్కిన్ అటాచ్ చేసి రీగ్రోత్ అవుతుంది స్కిన్ అక్కడ, అంటే ఆ మార్క్ కనిపించదు ఇంకా. దానికోసం స్పెషలైజ్ అంటే యాక్నేకి ఓపెన్ పోర్సెస్ వచ్చింది, యాక్నే టచ్ చేసి కొంచెం ఆ ఓపెన్ పోర్సెస్ కూడా క్లోజ్ చేస్తాం. ఓకే. అన్ఈవెన్ గా ఉన్న స్కిన్ ఈవెన్ గా అవుతుంది. ఇది ఎన్ని సెషన్స్ లో అలా అంటే డిపెండింగ్ ఆన్ మనం 1.5 year 2 years అయితే 4 sittings. ఓకే. స్ట్రెచ్ మార్క్స్. ఓకే. సో లేదు లాంగ్ ఎగో 5 6 ఎగో అయితే కొంచెం సిట్టింగ్స్ 7 8 పడతాయి. ఓకే. అయితే కన్ఫర్మ్ గా 99% ఉంది రిజల్ట్. ఓకే. స్పీడ్, స్కెచ్, సక్షన్, RF. ఓకే. సో ఇప్పుడు మనం టైం సెట్ చేసుకోవాలంటే 60 ఉంది. ఓకే. సో డెప్త్ వచ్చేసి ఇప్పుడు 2 mm ఉంది. 2 mm అంటే రీసెంట్ గా డెలివరీ అయ్యి ఉంటుంది 6 months అలాగా వాళ్ళకి. ఓకే. సో లేదు ఇంకా ఇంక్రీజ్ ఇంకా ఇయర్స్ ఎక్కువ అవ్వాలి వాళ్ళకి ఉంది అంటే సో వాళ్ళకి 4 mm 6 mm వాళ్ళ ఎన్ని ఇయర్స్ అయితే ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మనం నీడిల్ చేంజ్ చేసుకుంటూ ఉంటాము. డిపెండ్స్ ఆన్ దేర్ అది ఎన్ని ఇయర్స్ అయిందో వాళ్ళ డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ కానీ ఆ ఇయర్స్ ని బట్టి మీరు అది ఎంఎం అనేది చేంజ్ చేయాలి. ఓకే. ఇది వచ్చేసి హైడ్రా అండి, ఇప్పుడు ఎక్కువగా మన అనంతపూర్లో యూజ్ చేస్తున్నారు. సో ఇది మన దగ్గర 7-in-1 అవైలబుల్గా ఉంది. దీని నుంచి మనం యూజెస్ అంటే హైడ్రాలో మన కెమికల్స్ ఏం యూజ్ చేయండి, నేనైతే జెల్తోనే ఓన్లీ జెల్ బేసెస్తో ఫేషియల్ చేస్తాను. సో వితౌట్ కెమికల్ ఏదైనా మనకి అన్ఈవెన్ స్కిన్ కానీ స్కిన్ రిజునేషను అని పింపుల్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇది కామన్గా అయితే ఇక్కడ ఒక అపోహ ఉంది, 30 years అబవ్ వాళ్ళే చేసుకోవాలి హైడ్రా అని. అలా ఏం లేదు, 18 years అబవ్ ఎవరైనా చేసుకోవచ్చు, నో హార్మ్ఫుల్. ఇది వచ్చేసి లేజర్ అండి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవింగ్ కోసము, పర్మనెంట్ హెయిర్ రిమూవింగ్, స్కిన్ రిజునేషన్ చేస్తాము. అలాగే ఇది టాటూ రిమూవింగ్ అండ్ కార్బన్ పీల్ వాటి కోసం యూజ్ చేస్తాము. ఇది పెడిక్యూర్ మిషన్ సత్తా గారు? పెడిక్యూర్ అండ్ బాడీ మసాజ్ 2-in-1 అండి. 2-in-1. ఓకే. బాడీ మసాజ్ కూడా అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు హ్యాండ్ పెట్టి చూడండి ఒకసారి. యా. సో రిలాక్స్ అయిపోతారు అట్ టైం. ఓకే. 2-in-1 లైక్ మనకి టైం వేస్ట్ అవ్వకుండా అట్ టైం రెండు అయిపోతాయి. ఓకే. ఓకే. బాడీ రిలాక్సేషన్ అండ్ పెడిక్యూర్, లెగ్స్ కూడా రిలాక్స్. ఓకే. కొత్త మిషన్ ఉన్నట్టుంది ఇది యాక్చువల్ గా. సో ఇది హెడ్ నెక్ మసాజ్ ఉంది, బాడీ అంటే హాఫ్ బాడీ మసాజ్. ఓకే. లైక్ బ్యాక్. ఓకే. హిప్ వరకు అండి, అప్ టు హిప్. ఓకే. ఓకే. ఇక్కడ సీట్ కూడా హిప్ వస్తుంది. ఇక్కడ కూడా ఓకే. పెడిక్యూర్, మానిక్యూర్ అండ్ బాడీ మసాజ్ 3-in-1. ఓకే. సో టోటల్ బాడీ రిలాక్సేషన్ అవుతారు అక్కడికి. ఓకే. ఒకవేళ మనకు టైం కన్స్యూమ్ కొంచెం తక్కువ, ఒక 1 hour లో మనకు మొత్తం అయిపోవాలి అనుకుంటే టైం షెడ్యూల్ పెట్టుకొని వస్తుంటారు, ఈ అవర్ లో అయిపోవాలి. అవునవును. సో సమ్ మెంబర్స్ ఒకటి అయ్యింటది ఒకటి అయ్యిండదు. అవును. అలా లేకుండా అన్ని కవర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో నైస్. ఈ మెషిన్ చూడగానే ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దామని పెడిక్యూర్ విత్ బాడీ మసాజర్ అడిగాను. ఒక 1 hour బాగా రిలాక్స్ అయిపోయాను. ఇది నా ఫస్ట్ టైం పెడిక్యూర్, మెనిక్యూర్ విత్ బాడీ మసాజర్ చూడడం, లైక్ 3-in-1 చూడడం నేనైతే ఇది ఫస్ట్ టైం. బాగా ఎగ్జైట్ అయిపోయి నేను చేయించుకున్నాను. బట్ యాక్చువల్లీ వర్త్ గివింగ్ ఏ ట్రై. ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని వెళ్ళాను, బట్ బాగా రిలాక్స్ అయ్యాను నేనైతే. మనం పెడిక్యూర్, మెనిక్యూర్, బాడీ మసాజ్ అన్నీ చేయించుకోవాలంటే మినిమం 3 hours అయినా అవుతుంది మనకి. ఇక్కడ మనకి మిషన్లో మనకి అట్ ఏ టైం 3 works వితిన్ 1 hourలో అయిపోతుంది. మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే టైం దొరకడం అస్సలు ఛాన్సే లేదు. సో మనము ఇలా 3-in-1 మిషన్లో చూస్ చేసుకుంటే ఒక జస్ట్ 1 hourలో మొత్తం మనకి వర్క్ అనేది మొత్తం అయిపోతుంది. ఇక్కడ మనకి సియా బ్యూటీ పార్లర్లో కోర్స్ కూడా నేర్పిస్తారు. మనం స్టూడెంట్స్తో రివ్యూస్ కూడా తీసుకుందాము, ఎలా ఉంది వాళ్ళ కోర్స్, ఎలా జరుగుతుంది, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది మొత్తం హానెస్ట్గా తీసుకుందాం మనం రివ్యూస్. ఒకసారి మీ పేరు చెప్పరా? లక్ష్మి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఇక్కడ? అడ్వాన్స్ కోర్స్ తీసుకున్నారు. ఎన్ని మంత్స్ కోర్స్ ఇది?
6 months. 6 months కోర్స్. ఎలా అనిపించింది ఈ కోర్స్? చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు నేర్చుకుంటానా లేదా అని చాలా భయపడ్డాను. ఓకే. బట్ మేడం చెప్పిన కోర్సెస్లో నాకు చాలా నచ్చింది. Okay. తను నేర్పించే విధానం కానీ ఓకే. చాలా నచ్చింది. ఓకే. సో ఫుల్ డే ఉంటుందా మనకు? అవును, ఫుల్ డే ఉంటుంది. ఫుల్ డే ఉంటుంది. ఎక్కడ నుంచి మీరు లోకలేనా? ఇక్కడ లేదా? లేదు, యాక్చువల్లీ నాది బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. మనకి సియా బ్యూటీ పార్లర్ అడ్రస్ ఎక్కడ వస్తుందండి? ఇది వచ్చేసి మారుతి నగర్ 2nd క్రాస్ Okay. నియర్ మీ సేవ ఉందండి. Okay. మీ సేవ నుంచి ఫస్ట్ రైట్ లో వస్తుంది. ఓకే. సో మా వీవర్స్ కోసం ఒక చిన్న టిప్ ఏదన్నా చెప్తారా? యా. సో అందరికి ఇప్పుడు కామన్ గా ఉన్నది హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అండి. నాకు కూడా ఉంది. ఆ డాండ్రఫ్ కంట్రోల్ అవుతేనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. యా. సో ఫస్ట్ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వాలి అంటే మనం అవుట్ సైడ్ ఎన్ని చేసినా కూడా యూజ్ లేదు. అవును. కెమికల్స్ కానీ ఏదైనా షాంపూస్ యూజ్ చేయమంటాం. Yeah. ఇన్సైడ్ ఇంటేక్ ఏదైనా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంపల్సరీ, ఓకే. ప్లెంటీ వాటర్ అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. దాంతోపాటు మనము డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవాలంటే నీమ్ ఆయిల్ దొరుకుతుందండి. నీమ్ ఆయిల్. ఓకే. నీమ్ ఆయిల్ని కొంచెం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి హీట్ చేసి జస్ట్ పెట్టుకున్నాము అంటే వీక్లీ ట్వైస్ విత్ ఇన్ 3 వీక్స్లో కంట్రోల్ అయిపోతుంది. ఓకే. నేను ఈసారి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో విత్ ఇన్ 3 వీక్స్లో కంట్రోల్ అవ్వడమే కాకుండా స్కిన్ హెల్తీ, మీ హెయిర్ హెల్తీగా అవుతుంది. మీ స్కిన్ కూడా అంటే స్కాల్ప్ హెల్తీగానే ఉంటాయి కదా, అవునవును. అది హెల్తీ అవుతుంది. మీ హెయిర్ కూడా హెల్తీగా కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇక్కడ సర్వీసెస్ మీరు పొందాలనుకుంటే 20% ఆఫర్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. సైనింగ్ ఆఫ్ రిస్వానా. బాయ్.